రియల్ ఎస్టేట్ రంగానికి మరో గేమ్ చేంజర్ సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల ప్రభుత్వ మార్కెట్ విలువలను భారీగా సవరించేందుకు ప్రభుత్వం ఫైనల్ టచ్ ఇస్తుంది. ఈ నెల 28 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే జిల్లా ప్రాంతాల వారీగా రిపోర్టులను సిద్ధం చేయగా, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు 5% నుంచి గరిష్టంగా 100% వరకు మాత్రమే పెంపు ఉండేలా సీలింగ్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, ఓఆర్ఆర్ కారిడార్ డెవలప్మెంట్, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ డిమాండ్ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య ఉన్న భారీ గ్యాప్ను తగ్గించడమే ఈ రివిజన్ లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల హెచ్ఎండిఏ పరిధిలో భూముల ధరలు కోట్లలో పలుకుతుండగా, అధికారిక విలువలు మాత్రం చాలా తక్కువగా ఉండటం వల్ల భారీ రెవెన్యూ నష్టం జరుగుతోందని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరా కనిష్ట ప్రభుత్వ విలువను 1.75 లక్షల నుంచి 2.75 లక్షలకు పెంచనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇది 5 లక్షలకు చేరనుంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ట విలువ 15 లక్షలు కాగా, ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలుగా నిర్ణయించే అవకాశముంది. చదరపు గజం ధరల విషయంలో కూడా భారీ మార్పులు కనిపించనున్నాయి. ఓఆర్ఆర్ లోపల గజం కనిష్ట ధర 3,500 నుంచి 4,000 మధ్య ఉండగా, ఓఆర్ఆర్ పరిసరాల్లో 3,000 నుంచి 3,500 వరకు ఫిక్స్ చేయనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో గజం విలువ 2,500 నుంచి 3,000 మధ్య ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 2,000 వరకు పెరగనుంది. ఓపెన్ ప్లాట్ల మార్కెట్లో అయితే హై వోల్టేజ్ పెంపు కనిపించనుంది. దాదాపు 15 నుంచి 20% ప్లాట్లకు నేరుగా 100% పెంపు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల రియల్ ఎస్టేట్ భూమి ఉన్న జోన్లలో సగానికి పైగా ప్రాంతాల్లో ప్లాట్ల విలువలను రెట్టింపు చేయనున్నట్లు సమాచారం. అపార్ట్మెంట్ల విషయంలో కూడా భారీ రివిజన్ కు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం చదరపు అడుగు 3,500 నుంచి 4,000గా ఉన్న ప్రభుత్వ విలువలను దాదాపు 6,000 వరకు పెంచే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ప్లాట్ మార్కెట్ విలువల్లో 75% వరకు జంప్ కనిపించే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. కోకాపేట్, రాయదుర్గం, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో ఎకరా ధర 70 కోట్ల నుంచి 150 కోట్ల వరకు పలుకుతుండగా, ప్రభుత్వ విలువ మాత్రం 2 కోట్ల నుంచి 2.5 కోట్ల మధ్య ఉంది. ఇప్పుడు దాన్ని 4 కోట్ల వరకు తీసుకెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ వంటి ప్రీమియం జోన్లలో కూడా చదరపు గజం ప్రభుత్వం విలువ 80,000 నుంచి 90,000కు పెరగనుంది. హైదరాబాద్ మహానగర పరిధిలో 350 ప్రాంతాలకు స్థానిక మార్కెట్ ట్రెండ్ను బట్టి ప్రత్యేకంగా విలువలను నిర్ణయించే ప్లాన్ సిద్ధమైంది. ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా దాదాపు 15,000 కోట్ల ఆదాయం వస్తోంది. కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వస్తే అదనంగా 1,000 కోట్ల నుంచి 1,500 కోట్ల వరకు రెవెన్యూ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైరేస్ ప్రాజెక్టులు, విల్లాలు, కమర్షియల్ స్పేస్లు, మెట్రో కారిడార్ డెవలప్మెంట్ ప్రాంతాల నుంచే అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి భారీ భారం పడకుండా దశల వారీగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో జరిపిన చర్చల్లో కూడా ఇదే అంశంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త విలువలు అమల్లోకి వస్తే భూముల కొనుగోలు, అమ్మకాలు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీలు అన్నీ కొత్త లెక్కలోకి వెళ్లనున్నాయి. దీంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి రీకాలిబ్రేట్ కానుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.